సాయంత్రం 7 గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఈ ధ్వజారోహణ సమయంలో గరుడ ప్రసాదాన్ని ఇస్తారు. ఎవరైతే సంతానం లేక బాధపడేటటువంటి వారు ఉంటారో, కలిగిన సంతానానికి ఏదైనా అనారోగ్యంతో బాధపడేటటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో, సంతానం నిమిత్తంగా ఎదురు చూసేవారు, సంతాన దోషాలతో బాధపడేటటువంటి దంపతులకి ఆ గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. ఇది ఆగమశాస్త్ర విదితం, ఆగమశాస్త్ర ప్రమాణంగా వేద సమ్మతంగా ఉన్నటువంటి విధానం. ఆ గరుడ ముద్దని ఎవరైతే స్వీకరిస్తారో తప్పనిసరిగా సంతాన దోషాలు తొలగి వంశవృద్ధి కలుగుతుంది అని మన పెద్దలు ఇది సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. ఆగమశాస్త్ర విధానంగా ఉన్నది కనుక భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారు సాయంత్రం 7 గంటల సమయంలో ఆలయానికి వచ్చి ఈ యొక్క కైంకర్యాన్ని చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.